హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో చూడండి ఎంత అంగడంగడి ఉందో చూడండి. ఇంకా టవల్స్, వాళ్ళ కొన్ని బుక్స్ అంటే అవసరం లేని బుక్స్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పడేసిపోతారు. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత ఇల్లంతా ఇంకా నీట్గా చేయడమే. ఇప్పుడైతే 8:30 అవుతుంది, మార్నింగ్ 8:30 అవుతుంది. ఇంకా ఈరోజు నేను లాగ్ ఏంటంటే, నేను వాళ్ళు పోయిన తర్వాత ఏమేమి వర్క్ చేస్తా అనేది, ఇంకా ఇది మాత్రమే మడత పెట్టేసిన. ఇంక ఇల్లు ఊడడం చేయలేదు. ఎక్కడెక్కడనే ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్గా చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా చూడండి, స్నానం చేసి బట్టలు ఇక్కడే పడేసిపోయారు. ఇల్లంతా అంగడి ఇదండి. సింక్ నిండా అయితే బోర్లు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే ఫస్ట్ ముఖం కడుక్కొని టీ అయితే పెట్టేసుకున్నా. టీ తాగిన తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేస్తాను నేను. ఇదంతా కూడా 2 రోజులు అవుతుంది అంటే కడగలేదు. 2 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా దీన్ని తోముతాను నేను. తోమడంటే మామూలుగా అది మన బోలు తోమేది ఉంటుంది కదా, దాన్ని వేసి స్క్రబ్బర్తో రాకి ఒక కాటన్ క్లాత్ తోటి అయితే తోడుస్తా. ఈరోజు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అంటే ఈరోజు వ్లాగ్లో ఏంటంటే, పిల్లలు పోయిన తర్వాత నా వర్క్ ఏంటనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంక ఇక్కడేమో పిల్లలు పోయిన తర్వాత పాలైతే వచ్చినాయి, అవైతే వెయిట్ చేస్తున్నా. ఇవేమో మా నిన్నటి పాలు ఇట్లా మిగులుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇవి వాడుకుంటాము. ఇవేమో కొంచెం అయినాక చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టి పైన వచ్చిన అట్టునైతే తీసి పక్కన పెడతా. పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ఇవల్ల టమాటా పప్పు అయితే చేసిన. ఇంకా దీనికి ఏం చారేం చేయలేదు. ఇదేమో అన్నం చేసిన. ఇది పెరుగు తోడేసిన నేను, కొంచెం పెరుగు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నిన్న బుధవారము కూరగాయలకు పోయినామైతే, నేను కూరగాయలకు అయితే పోలేదు. అంటే కూరగాయల కోసమే పోలేదు, ఫ్రూట్స్ కోసం, పిల్లలకి ఓన్లీ ఫ్రూట్స్ కోసమే పోయినా. ఇంకా ఇవి రెండు పట్టుకొచ్చేసిన. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే మాత్రము ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. వంటలు ఉపయోగపడతాయి. ఇంకా బ్లాగ్ అంటే ఎవరైనా మామూలుగా చూసేదే. ఏమైనా వంటలు ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇల్లంతా ఊడవడం తుడవడం అయితే అయిపోయింది. ఎక్కడెక్కడ చదిరేసిన. ఇంకా నేనే ఒక ఫ్రూట్ అయితే తిన్నా ఇందాక. టీలోకి మాత్రము 4 బిస్కెట్లు అయితే తిన్నా. ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది, వర్క్ అయిపోయింది. ఇంకా స్నానం కూడా చేసేసిన. ఇవాళ నేను ఫాస్టింగ్, గురువారం ఉంటా అన్నట్టు. గురువారం ఫాస్టింగ్ ఉంటా. చూడు రివర్స్ అవుతుంది. ఇక్కడ ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు చూడు కుప్ప. మా ఇంట్లో బట్టలు అయితే మా పిల్లలు రోజుకు ఒక 4 డ్రెస్సులు అయితే ఇప్పి పారేస్తారు. ఇవన్నీ మడత పెట్టాలి. ఫస్ట్ అయితే నేను టిఫిన్ తింటా. ఇప్పుడు ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 1 వరకు మెల్లగా నా పని అయితే తీరింది. ఇప్పుడైతే నేను ఉప్మా చేసుకుంటా. ఉప్మా చేసి తిన్న తర్వాత బట్టలు మడతపెట్టి తర్వాత మెల్లగా వంట చేయాలి. వంట కోసం అయితే నేను ఈరోజు క్యాలీఫ్లవర్ అయితే చేస్తా. మొన్న తీసుకొచ్చిన, శనివారం రోజు తీసుకొచ్చింది. నిన్న బుధవారం కూరగాయలు పోయినప్పుడు ఏం తీసుకురాలేదు. క్యాలీఫ్లవర్ పెద్దది ఇదైతే 2 తీసుకున్నా, అంటే కిలో తీసుకున్నా. ఇదైతే ఇప్పుడు 2 పూటలు అవుతుంది. దాన్ని ఏమో కొన్ని చిక్కుడుకాయలు వేసి అది కూడా చేస్తా తర్వాత. అది ఇప్పుడు ఏం చేస్తా, ఎందుకంటే నిన్న మార్కెట్లో చిక్కుడుకాయలు తీసుకొచ్చిన. ఓకే, పచ్చిమిర్చి కూడా కావాలి. దీనిలో పెట్టి పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ తీసుకొని పోయి ఉప్మా అయితే వేసుకుంటా, మళ్ళీ వేస్తా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నాకైతే కాలీఫ్లవర్ అంటే మస్తు ఇష్టంగా తింటా నేనైతే. పచ్చిమిర్చి ఉప్మా అయితే చేసుకుంటా ఫస్ట్. ఇవి కూడా అయిపోయినాయి. అక్కడ సింక్ నిండా బోల్ ఉండే కదా పొద్దున, మొత్తం అయిపోయినాయి. ఉప్మా కోసం అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. అట్లనే ఇదైతే ఇన్ని రోజుల్లో బయట ఉండే స్టాండ్, ఇక బయట ఎందుకు వేస్ట్ ఉంటుందని చెప్పి ఇందులో ఉల్లిగడ్డలు, ఇంకేంటి బంగాళదుంపలు, ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకున్నా. దీనిపైన వాటర్ క్యాన్ పెట్టినా అన్నట్టు. ఇంకా వాటర్ క్యాన్ ఒకటి పక్క పెడితే స్పేస్ ఎక్కువ మొత్తం దానికే స్పేస్ ఏం పెట్టాల్సి వస్తలేదని చెప్పి ఇక్కడ ఉండే ఈ బౌల్లో గిన్నెది ఇక్కడ ఉండే, దీన్ని తీసి అటు సైడ్ అయితే పెట్టినా. ఇక్కడ ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇవైతే కట్ చేసిన తర్వాత మీతో చూపిస్తాను. నేనైతే ఇంత కొంచెం ఉప్మా తీసేసుకొని ఇందులో వేసి ఫస్ట్ అయితే వేయించుకుంటా. నూనె వేయొద్దు, నూనె వేయకుండా వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సింపుల్గా చేసేస్తానండి, ఎక్కువ ఏమి అసలు లేవు కూడా. కరివేపాకు ఉంటే బాగుంది, కానీ కరివేపాకు అయితే మాకు దొరకదు సరిగ్గా. మార్కెట్లో కొందామంటే మొత్తం ఆకుకి మొత్తం వచ్చేస్తుంది, అందుకే తీసుకోలేదు నిన్న బుధవారం. వీడియోస్ మాత్రం డే బై డే పెడుతున్నానండి, అందుకే ఈరోజు తీసిన వీడియో ఒక 2 డేస్ తర్వాత వస్తుంది. అంటే ఇవాళ గురువారం అయితే తీస్తున్నా, మరి ఇది ఏ రోజు వస్తుందో తెలియదు వీడియో. ఇట్లయితే మొత్తం మంచిగా పచ్చిపోయి మంచి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటాను నేను. కొంతమంది నెయ్యిలో వేయించుకుంటారు, నాకెందుకో ఉప్మా నెయ్యిలో వేయించుకున్నదంటే నాకు ఇష్టం ఉండదు.
అంత నెయ్యి స్మెల్ ఓన్లీ నేను బగారాలో మాత్రమే తింటా. బగారా బిర్యానీలో మళ్ళీ సేమియా చేసినప్పుడు మాత్రమే నేను నెయ్యి అయితే వాడతా. ఇంకా వేరే ఏ దాంట్లో నాకు నెయ్యి అంటే అందులో డైరెక్ట్ మనం అందులో నూనెలో వేస్తాం కాబట్టి బగారాలోకైనా సేమియాలో కూడా నేను డైరెక్ట్ నెయ్యి వేయను. కొంచెం ఆయిల్ అయితే ఖచ్చితంగా పోస్తా. కొంతమంది ఉప్మాలో డైరెక్ట్ నెయ్యి వేసి చేస్తారు కదా, నాకు అట్లా డైరెక్ట్ నెయ్యితో తినేటి అంటే కొంచెం ఇష్టంగా ఉండదు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. డైరెక్ట్ కూడా దొరుకుతాయి కానీ రోస్టెడ్ రవ్వ అని దొరుకుతుంది, కానీ మేమైతే ఇదే తీసుకొచ్చినా కూడా నేను మళ్ళీ వేయించుతా. ఇక దానికంటే బదులు ఇట్లా సింపుల్ మామూలు తెచ్చుకొని వేయించుకోవడమే బెటర్ కదా. చూడండి మంచిగా వేయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని నూనె మంట చిన్నగా పెట్టుకొని మనం ఉప్మాలో కొంచెం నూనె ఎక్కువ వేసి చేసుకోండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే, కొంచెం నూనె తక్కువ అంటే ఎంత పిండి పిండి అనిపిస్తుంది ఉప్మా. ఇట్లా నూనె ఎక్కువ వేసి చేసుకోండి. ఎక్కువ అయితే ఎప్పుడు ఉప్మా అయితే చేసుకోము కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం. ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకు అనుకునే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అయితే చేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడేమో పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు మంచిగా మాడగొట్టాలి, ఇలా మూతలతలేదు. పల్లీలు మినపప్పు కూడా వేసుకోండి, ఎంత మంచిగా ఉంటుందో మినపప్పు అయితే. మంచిగా పల్లీలు అయితే ఎక్కువ వేస్తాను, మా చిన్నోడు మంచిగా తింటాడు. ఇంకా వీళ్ళకు పల్లీలు ఎప్పుడైనా ఒకసారి పొద్దున స్కూల్కి పోయేటప్పుడు టిఫిన్స్ చట్నీ చేయడము కొంచెం లేట్ అవుతుందని అప్పుడే సామాన్ తీసుకొచ్చినాక వెంటనే ఇట్లా చేసి పెడతా అన్నట్టు, కొంచెము వేయించి పెడతా అన్నట్టు. ఒక్కొక్కసారి నూనెలో వేయించి పెడతా, ఒక్కొక్కసారి వట్టిగానే వేయించుతా అన్నట్టు. అట్లా వేయించి బాక్స్లో పెట్టి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పొద్దున్నే ఎక్కువ పని లేకుండా డైరెక్ట్ చట్నీ వేసుకోవచ్చు కదా అని పెట్టుకుంటే, మా వాళ్ళు ఏం చెప్తారు, మా సారున్న మా పిల్లలు మంచిగా ఒక గిన్నెలో పోసుకొని ఎన్ని పల్లీలు అంటే అన్ని పల్లీలు ఇంకా రోజు కొంచెం ఉప్పు అంత ఉడగొడతారు అన్నట్టు. అందుకే అప్పటి నుంచి అయితే నేను తీసుకురాస్తాను అప్పుడే ఇట్లా కొంచెం మాడినాయి కదా, ఇట్లా మాడాలి. ఇప్పుడు పల్లీలు సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా, మూత పెట్టకపోతే ఇప్పుడు మంచిగా నల్లగా కావాలి. నల్లగంటే మంచిగా వేయాలి, లేకపోతే పచ్చ వస్తుంది. ఇట్లా పెట్టి కొంచెం అయినాక చూద్దాం. ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. మీరందరూ ఈరోజు ఏం చేసుకున్నారనేది ఒకసారి వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో శనగపప్పు కూడా వేసుకుంటూ కానీ నేను వేయలేదు, అట్లనే జీడిపప్పు కూడా వేస్తా అప్పుడప్పుడు. ఈరోజు అయితే వేయలేదు. ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నా. ఇది మంచిగా ఉల్లిపాయలు ఫ్రై కావాలి, లేకపోతే అంతా తెల్లగా అనిపిస్తుంది ఉప్మా అంతా. ఉప్మా నాకు కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తే బాగా నచ్చుతుంది. ఇందులోకైతే ఏం లేదు, ఫస్ట్ కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, ఏది లేదు. సింపుల్గా చేసుకుంటున్నా నేను. అదేంటి ఇందులో పెరుగైతే పోసుకొని తింటా కాబట్టి సింపుల్గా చేసుకున్నా, నాకేమనిపించదు. ఇట్లా వేగినాక ఇందులో అయితే కొలత ఏం లేదు. మంచిగా నాకు కొంచెం ఉప్మా లూజ్గా ఉంటేనే ఇష్టం. ఇదైతే సూపర్గా మసాలా. ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు చూసుకుంటా నేనైతే. ఉప్పు చూసుకుంటే ఇంకేమన్నా పడితే వేసుకోవచ్చు. కొంచెం అయితే పడుతుంది, ఉప్మా ఉప్పు సప్పగా రోతుంటుంది. రైట్, కొంచెం నీళ్ళలో ఉప్పు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం మళ్ళీ ఉప్మా వేస్తాం కదా. ఇప్పుడు బియ్యంలో కూడా బగారా రైస్ వండినప్పుడు, బిర్యానీ చేసినప్పుడు మనం ఉప్పు ఎట్లా ఎక్కువ వేసుకుంటాం, ఉప్పు దానికి పట్టాలి కాబట్టి. ఓకేనా. ఇదైతే మసలినాక ఉప్మా ఇదైతే పోసి ఉడకబెట్టడమే, ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ తర్వాత కలుస్తాం. ఫ్రెండ్స్, ఉప్మా అయితే అయిపోయింది. ఇంకా నేనైతే తీసుకొచ్చుకొని వేసుకొచ్చుకున్నా. ఇది కొంచెం వేడి ఉంది, దీన్ని కొంచెం ఇట్లా టేస్ట్ చేసి తర్వాత దీనిలో పెరుగు పోసుకొని అయితే తింటా. పెరుగు పోసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీలో ఎవరు ఉప్మాలో పెరుగు పోసుకొని తింటారు అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇప్పుడు తినుకుంటా మంచిగా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తా. నేను ఎక్కువ తినేటప్పుడు చూసేది నాకు ఇష్టమైన ప్రోగ్రాంలో తింటా. అప్పటిదాకా ప్రోగ్రాంను ఆపి అట్లా పెట్టుకొని ఉంటా. నేనైతే ఎక్కువ బిగ్ బాస్ని అయితే మస్తు ఇష్టపడతానండి. నాకు బిగ్ బాస్ ఏ సీజన్ అయినా చాలా ఇష్టము. ఒక్కరోజు మిస్ కాకుండా అయితే ఖచ్చితంగా చూస్తా. ఒకవేళ ఆ రోజు ఎపిసోడ్ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ తర్వాత కానీ ఎన్ని రోజులు మిస్ అయినా అన్ని రోజుల ఎపిసోడ్లు అన్నీ మళ్ళీ ఒక్కరోజు కలిసి చూస్తా. అంత ఇష్టము. ఈసారి అయితే నాకు పృథ్వీరాజ్ అంటే నేనైతే పృథ్వీరాజ్కే ఓట్లేస్తున్నా. అతను గెలుస్తారో గెలవరో తర్వాత సంగతి, కానీ విన్నర్ అంటే ట్రోఫీ వస్తుందో ఇట్లా నిఖిల్కే వస్తుంది. ఆయన గెలుస్తాడో గెలవడో తర్వాత సంగతి, కానీ నాకైతే పృథ్వీరాజ్ అంటే చాలా ఇష్టం. ఓకేనా. ఇప్పుడైతే బిగ్ బాస్ చూసుకుంటే ఉప్మా అయితే ఎంజాయ్ చేస్తా.